అప్పుడే పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాను నాన్న? నాకు అమ్మ అని పిలిచే అదృష్టం దక్కింది కానీ నాన్న. రఘురావు, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక శత్రువు వాడే. మరి వదిన ఎవరు? గాయత్రి. ఏంటి గాయత్రి? గాయత్రి అంటే జడ్జి గారు కూతురా? మరే ఇక బుల్రాజు, నువ్వేం మనేది నెట్టుకోక, వదిన వస్తుందిలే. ఇవ్వండి పంతులు గారు. ఏంటి హనుమంతు? మా బుల్రాజుకి ఎప్పుడు పెళ్లి అవుతుందో కొంచెం చూసి చెప్పండి. ఈ ఏదోకి ఊళ్ళో పిల్లనిచ్చేదేవుడు. ఇక బుల్రాజు, పంతులు చూసావా ఎంత పని చేసాడు? ఈ లెక్కను చూస్తే ఊర్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది మనకి. ఈ బ్యాడ్ నేమ్ అంద కదా మా బాబుదే. ఏ బాబు అయినా కొడుకులకి ఆస్తులు పంచుతాడు. మా బాబు అప్పులుని ఇదిగో ఇలాంటి తిట్లు పంచాడు. అంతే మరి. అందుకేరా గాయత్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గాయత్రిని పెళ్లి చేసుకున్నాను అనుకో, గొప్పింటి అల్లుడిని అయిపోవచ్చు. అప్పుడు గౌరవానికి గౌరవం, డబ్బులకి డబ్బులు, దాంతో లెవెల్ అయిపోతాయి. ఇక బుల్రాజా, ఏంట్రా వదిన చెలికత్తలు అల్లకున్నారు చూడు. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయావే? మొన్న మనం ఫొటోస్ తీయించుకున్నాం కదే, అవి స్టూడియోకి వెళ్ళి తీసుకొచ్చానే. అవునా, చూపించు. అబ్బబ్బబ్బబ్బా, ఏమున్నానే! ఒక యాంగిల్లో సమంతలా, ఇంకో యాంగిల్లో తమన్నాల లేను. అయితే నీకు అపరిచితులు లాంటి ముగ్గురిని తేవాలి. నన్ను చూడవే, అచ్చం బాపు గీసిన బొమ్మలా ఉన్నాను. ఏ ఆపండి, మీ సెల్ఫ్ డబ్బాలు మీరు. ఎవరు అందం గురించి వాళ్ళు పొగుడుకుంటే అందులో కిక్కేముంటుంది? పక్క వాళ్ళు పొగుడితేనే అందంగా ఉంటుంది. అయితే మనలో ఎవరు అందంగా ఉన్నారో అర్జెంటుగా తెలిసిపోవాలి. ఎవరిని అడుగుదాం? అదిగో పెద్దయిన అడుగుదామా? పెద్దోళ్ళకి చాదస్తం ఎక్కువే, వాళ్ళని అడిగినా వేస్ట్. అదిగో బుల్రాజు, వాడిని అడుగుదాం. ఇక బుల్రాజు, ఇక నీ పేరు వినిపించినట్టుకుంది. ఇదిగో బుల్రాజు, ఏంటి స్నేహ, మాలో ఎవరు అందంగా ఉన్నారో చెప్తావా? చూసావరా, మనం జడ్జి గారు రమ్మని చేసుకుందాం అనుకున్నావో లేదో, వెంటనే మన జడ్జిమెంట్ కోసం పిలుపులు వచ్చేస్తున్నాయి. మరే పోయి పోయి వాడిని అడుగుతావా? వాడు కుక్క చూడదలేసినా అందంగానే ఉంటది అంటాడు. చెట్టుకు చీర కట్టినా ఆడదే అంటాడు. వాడిని అడిగే బదులు చావడం బెటర్. ఇక నిన్న అభిప్రాయం అడగలేదు, నీ మీద అభిప్రాయాలు పుచ్చారే. అబ్బా, మరి ఎవరిని అడుగుదాం? తొందరగా డిసైడ్ చెయ్యండి. అదిగో అతన్ని అడుగుదాం. హలో బాసు. ఇక బుల్రాజు, అయస్కాంతానికి ఇనప ముక్కలు అతుక్కున్నట్టుగా వీళ్ళందరూ ఇలా నెలగొత్తుకుంటున్నారు చూసావా? అతుక్కుంటారు. ఊళ్ళో ఉన్నోళ్ళే లోకి వీళ్ళకి. చెప్పండి. ఏ ఊరు? పక్కనే ఉన్న టౌన్. చూడండి మన్మథ గారు, నా పేరు కిరణ్ అండి. మేం మన్మథ అని పిలుచుకుంటాం, లేకపోతే నాగార్జున అని పిలుచుకుంటాం. అది మా ఇష్టం. సరే చెప్పండి సుబ్బమ్మ గారు. ఓయ్, నా పేరు సుబ్బమ్మ ఎల్లమ్మ కాదు, నా పేరు కరుణ. అందుకే ఎవరి పేరుతో వాళ్ళు పిలవాలి. టౌన్ తెలివితేటలు బానే ఉన్నాయి. ఏయ్, నువ్వు అడగవే. కిరణ్ గారు, ఈ ఫోటోలు చూసి మాలో ఎవరందంగా ఉన్నారు చెప్తారా? ఏంటండి ఇది? ప్రెస్టేజ్ అండి, ప్లీజ్ చెప్పండి. మీరు మార్కులు ఇస్తే మేము మిస్ వల్ల ఫీల్ అయిపోతాం. ఇదా? ఇదేమంత తెల్లగా ఉండదండి. మేకప్ 3 కోటింగ్ వేసింది. కావాలంటే చూడండి. నీకెందుకే అంత కుళ్ళు? ప్లీజ్, నేను బాగున్నానని చెప్పరా ప్లీజ్.
ప్లీజ్ ప్లీజ్. నా మనసులో మాట చెప్పొద్దా? ఓకే సార్, సారీ. చెప్పండి చెప్పండి. ఈ అమ్మాయి చాలా బాగుందండి. ఇక ఆడు వదిన ఫోటో సెలెక్ట్ చేశాడు. ఎందుకని? చంద్రబింబం లాంటి ముఖం, అందమైన కళ్ళు, మల్లెపువ్వు లాంటి నవ్వు చూసి ఓయ్ హీరో, లేనమ్మాయి గురించి ఎందుకు గాని మాలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు. ప్రపంచంలో అందాలు కొన్నే ఉంటాయండి. ఆకాశంలో హరివిల్లులా, భూమి మీద ఈ దేవతలా. ఓహో. ఈ అమ్మాయి పేరేంటండి? బుల్రాజు, ఆ, వదిన దేవత అన్నాడు, పేరు కూడా అడుగుతున్నాడు. నాకంత ఇనిపింతందే కనిపింతందే. నువ్వు చెవులో మైక్ సెట్ ఎట్టకో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ అమ్మాయి పేరేంటో చెప్పండి. పరాయి వాళ్ళకి పేర్లు, తెలియని వాళ్ళకి ఇంటి అడ్రస్లు చెప్పకూడదండి. ఏ? సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్. పదండి. బుల్రాజు, ఆ, ఖచ్చితంగా నీ లవ్ స్టోరీలో ఈడే వెళ్ళను. చెప్పాను కదరా, ఒకడు నాకు అడ్డొచ్చినా ఆడికి నేను అడ్డెళ్ళినా ఆడికే ప్రాబ్లం అని. సోత్తా సోత్తా చూడమేనా, చేసేదేమైనా ఉందా? టైం రావాలరా పుట్టిన ఎలా. సరే పద. నమస్కారం రఘురాం గారు. నమస్కారం. బావున్నారా? దేవుడి దయ వల్ల. ఈ ఊరికి మీరే దేవుడు. మీకు దేవుడిదై ఎందుకండి? నేను కూడా అందరిలాగే ఓ భక్తుణ్ణి. దయచేసి నన్నంత గొప్పవాణ్ణి చేయకు భద్రావతి. ఆ మాటల్లోనే మీ గొప్పతనం, మీ సంస్కారం కనిపిస్తోంది. మీ ఫోటోకి దండం పెట్టుకోవాలి. ఏమిటమ్మా పట్టు వస్త్రాలు మీరు తీసుకొచ్చారు?
మర్చిపోయి తెచ్చారా? లేదండి, ఈ సంవత్సరం నా ఇంటి నుంచి వచ్చిన వస్త్రాలతో స్వామివారికి అలంకరణ జరిపించాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఊరికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నారు? రఘురామయ్య గారి ఇంటి నుంచి వచ్చినాయే ఆనవాయితీ కదా. మీ అందరూ ఏమీ అనుకోకపోతే ఒక మనవి. ప్రతి సంవత్సరం ఈయన ఇస్తున్నారు, ఈ సంవత్సరం నేనిస్తే తప్పే ఉంది. ఏదైనా సాంప్రదాయబద్ధంగా జరిగితే ఊరికి మంచిది. సంప్రదాయాలు మనం సృష్టించుకున్నవే కదా, మార్చుకుంటే తప్పే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి ఇవేమైనా గోడకేసే సున్నాలా? మాట్లాడాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు, మధ్యలో మీరెందుకు ఎగిరెగిరి పడుతున్నారు? మాటలు తిన్నగా రానివ్వమ్మా. అయినా అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగా ఒక మాట చెప్పుంటే అందరం కలిసి చర్చించుకుని ఆ దేవుడికి ఎవరు వస్త్రాలు సమర్పించాలో అని ఓ నిర్ణయానికి వచ్చి ఉండేవాళ్ళం కదా. 10 మంది కలిసి పంచాయతీ పెట్టడానికి ఇది ఊరు కొట్టుకుపోయేంత సమస్య కాదు కదా. ఏదో ముచ్చటపడ్డాను. ఆ ముక్క ముందు చెప్పుంటే మేం మానేసేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఏమైంది? మీకేమైనా అవమానం జరిగిపోయిందా? ప్రతిసారి అగ్రతాంబూలం మీదే కదా. ఈసారి నేనేదో ఆశపడి తీసుకొస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారేంటి? ఊరంతా ఒక దారిలో నడుస్తుంది, ఇప్పుడు మీరు వేరే దారిలో నడవమంటే ఎలా? మేం కూడా ఊర్లో ఒక్కళ్ళమే. అప్పుడు ఊరంతా న్యాయం నమ్మేదానికి విలువివ్వండి. అంటే మాకు మా కోరికలకు విలువలేదా? విలువలు కొనుక్కుంటే రావు, అవి జనం మనసులోంచి పుట్టాలి. చిన్నవాడివి, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రఘురాం గారు, చిన్న కోరిక కోరినందుకు ఇంత భేదం చూపిస్తారా? భద్రావతి, ఇక్కడ ప్రతి మనిషి ఏ భేదం లేకుండా ఉంటాడనే మన ఊరికో విలువ ఉంది. ఏ జాతివాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా పీల్చే గాలి, తాగే నీరు, ప్రవహించే రక్తం ఒకటేనని నమ్ముతామని మనం ఎందరికో ఆదర్శంగా ఉన్నాం. ఇంత మంచి మంచి మాటలు చెప్తున్నారు, మరి ఈ అడ్డుకట్టలెందుకో? అడ్డుకోవడాలు, అడ్డుకట్టలు వేయడాలు ఈ రఘురామయ్యకు చేతగావు. భద్రావతి, ఊరందరికీ ఏది సమ్మతమైతే అదే నాకు సమ్మతం. అయినా పూజకి పుణ్య దంపతులే పట్టు వస్త్రాలు సమర్పించాలయ్యా. దేవుళ్ళకి జంటగా ఉండేవాళ్లే వస్త్రాలు సమర్పించాలి, ఒంటరి వాళ్ళు కాదు. మీ నోటితో అభ్యంతరం చెప్పకుండా జనంతో చెప్పిస్తున్నారే. నేను అనమన్న మాటలు కావవి. రాముడు పద. పోనీ ఒక మాట చెప్పండి, ఒకవేళ నేను తీసుకొచ్చిన వస్త్రాలు పంతులుగారే స్వీకరిస్తే? మొదటగా సంతోషించేది నేనే భద్రావతి. ఇంకే, ధర్మరాజే ధర్మం పలికాడు, ముందడుగు వేయండి. వస్త్రాలను ఎలా సమర్పించుకోవాలో నేను చూసుకుంటాను. పూజారి గారు, ఈ సంవత్సరం స్వామివారికి మా ఇంటి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు సమర్పించాలి. ధర్మంగా ఉంటే అన్ని దేవుడే ఇస్తాడు. మీ ఆంతర్యం మీరు చెప్పారు, నా ఆంతర్యం నేను చెప్పాను. ఏంటండి, నేనేదో అపచారం చేస్తున్నట్టు అందరూ నన్ను విలేసి మాట్లాడుతున్నారు? వెలివేసి మాట్లాడలేదమ్మా, ప్రతిదానికి వెలకట్టకుండా విలువలు నిమ్మంటున్నాం. పూజారి గారు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి దోషానికి ఒక నివారణ ఉంటుంది. ఏదైనా పురాణాల్లోంచి ధర్మాల్లోంచి పుట్టిందమ్మా. అంటే
నేను ధర్మం తప్పుతున్నానా? పద్ధతులు తప్పితే ధర్మాన్ని తప్పినట్టేనమ్మా. చూడండమ్మా, ఇంటికొక పెద్ద దిక్కు, ఊరికొక పెద్ద మనిషి ఉండేది ఆ ఇంటిని ఆ ఊరిని కాపాడడానికేనమ్మా. ఈ ఊరికి పెద్ద దిక్కు, నీతికి నిజాయితీకి మారుపేరు రఘురామయ్య గారు. ఆ ఇంటి నుంచి వచ్చే ప్రతి వస్తువు పవిత్రమైందని ప్రజల విశ్వాసం. శంఖంలోంచి వచ్చేదే తీర్థమని ప్రజలు నమ్మే సత్యానికి విలువనివ్వాలమ్మా. దేశాన్ని పాలించే నాయకుణ్ణే ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ నించుకుంటారు. రఘురాం గారే శంఖం, రఘురాం గారే చక్రం, రఘురాం గారే నీతి, ఆయనే నిజాయితీ, ఆయనే నిప్పు, ఆయనే పవిత్రం అని మీరు నిర్ణయం చేస్తే ఎలా? ఇంతకీ మీరేమంటారమ్మా? రఘురామయ్య గారు చెడ్డవారనా, ఆయనకంటే మీరు మంచివారనా? మీ గుంట్ల మీద చేయి వేసుకుని మీరే చెప్పండి. ఆయనకంటే నేను అర్హురాలనని మీరు చెప్తే ఖచ్చితంగా మీరు తెచ్చిన వస్త్రాలనే దేవునికి సమర్పిస్తాను. తప్పైపోయింది. ఏదో మాట వరుస కన్నాను. ఆయన తీసుకొచ్చిన వస్త్రాలే స్వామివారికి సమర్పించాను. ఈ పని మేము చెప్పినప్పుడే చేసుంటే ఇంత రాద్దాంతం ఉండేది కాదు కదా. అభివస్త్ర సువసనాన్యర్షాభిధేనో సుధగా పూయమానాః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ ప్రధినో దేవసోమా. ఆ కలదలకి అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. అయ్యో సిగ్గేస్తున్నా. బుల్రాజు ఉన్నా బుల్రాజు బుల్రాజు అల్లాని చూసావా? చూశాను. వదిన మొహం వైపు చూస్తుంటే ఆడి మొహం ఏంటి 1000 వాట్స్ బల్బ్ లాగా అలా వెలిగిపోతుంది. ఎలిగిపోద్ది ఎదవ కరెంట్ తీసేస్తే తెలుస్తుంది. తీసేవలే గాని కరెంటు ఆడు వదిన ముఖంలో ఓ ముఖం పెట్టి చూసేస్తుంటే నువ్వేట దేవ్య మొహం వేసుకుని నన్ను చూస్తావు.
ఆడి సంగతే చూస్తాను. చూడు. ఇదిగో శుభ్రమా, పంతులేరు పిలుతున్నారు. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేల మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు అందం మనసులోన వింత